హాయ్ హాయ్ అందరికీ నమస్తే. చూడండి ఫ్రెండ్స్, ఎంత ఎంత ఉంది నేను చెప్తా చూడండి. సింపుల్‌గా చాలా మంది కటింగ్ చేసుకోవడానికి చాలా ఇదైతే అంటారు కదా! నేను ఆది బ్లౌజ్ చూపిస్తా చూడండి. కొలతలు ఎంత ఈజీగా పెట్టుకోవచ్చో మీరే చూడండి. చిన్న చిట్కా. ఈ చిట్కా తెలిస్తే ఈజీగా కట్టుకోవచ్చు, కుట్టుకోవచ్చు. 32 ఉంది ఫ్రెండ్స్ నడుము. 32 అంటే ఈ 32ని ఇట్లా చేయాలి, 4 చేయాలి ఇట్లా. ఇట్లా చేయాలి, ఇట్లా 4 చేస్తే ఏమి 1 2 3 4 5 6 7 8 8:30 కానీ 9:30 కానీ వస్తుంది. 9 పెట్టుకుంటే ఎక్స్ట్రా మనకు అదే క్లాత్ కుట్లలోకి ఉండాలి కదా, ఇట్లా లావైనా సన్నగైనా అయిపోవడానికి 9 కానీ 10 కానీ పెట్టుకుంటే ఇట్లా నా లెక్క లావుగున్నటోళ్ళు 9 కానీ 10 కానీ పెట్టుకుంటే ఎప్పుకోవడానికి అడ్జస్ట్మెంట్కి బాగా యూజ్ అవుతుంది. మళ్ళీ సన్నగుండేటోళ్ళు అయితే కనుక అవసరం లేదు, 9 పెట్టుకుంటే చాలు వాళ్ళకి. కానీ ఇలాగా కొంచెం వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు మాత్రము 10 పెట్టుకున్నా 9:30 పెట్టుకున్నా చాలు. ఇది ఫ్రెండ్స్, నేనైతే మెజర్మెంట్ ఇందాకనే పెట్టినాను చూడండి, చూపిస్తాను గమనించండి. ఎక్కువ మీరేం రిస్క్ పడద్దు. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా భుజాలు షోల్డర్ వచ్చేసి 5:30 పెట్టుకోవాలి షోల్డర్. ఇది షోల్డర్ వచ్చేసి 5:30. తర్వాత మెడ వచ్చేసి చూడండి 2:30. ఈ షోల్డర్ వచ్చేసి 2:30, భుజం వచ్చేసి 5:30, షోల్డర్ వచ్చేసి 2:30. ఇది చూడండి. కింద డీప్ నెక్ వచ్చేసి నేను 9:30 పెట్టుకున్నాను ఫ్రెండ్స్. 9 లావు ఉన్నాను కాబట్టి 9:30 అయితే కుట్టేసరికి 10 వస్తుంది. మామూలుగా అయితే 9 చాలు. ఎవరికైనా అప్రాక్సిమేట్ కూడా పెట్టవచ్చు, కొలతలే ఏమన్నా అవసరం లేదు. ఎవరైనా అప్రాక్సిమేట్ అయినా పెట్టవచ్చు. 9 పెట్టుకుంటే నెక్ బాగా వస్తుంది. 8 అట్లా పెట్టుకుంటే కొంచెం మూసుకొని పోయినట్టు ఉంటుంది. కాబట్టి ఎలాంటి వాళ్ళకైనా 9 కంపల్సరీ ఉండాల్సిందే మెజర్మెంట్, సరేనా? నేనైతే ఇది ఇట్లా రౌండ్ ఆఫ్ ఇట్లా ఫస్ట్ షేప్ డబ్బా షేప్ గీసేది. మనకు స్క్వేర్ లాగా మన స్లేట్ ఉంటుంది, స్లేట్ లాగా ఫస్ట్ గీకేది. తర్వాత ఇట్లా ఇట్లా వస్తారు ఫ్రెండ్స్, ఇది రౌండ్ వస్తుంది. మీకు అంతగా రౌండ్ తిరగకుంటే ఈ నుంచి ఇటు వరకు 1 పాయింట్ తీసి ఇటు రౌండ్ తిప్పుకోండి, ఈజీగా రౌండ్ వస్తుంది. అదే ఫ్రెండ్స్, ఇది పొడవు అయితే జాకెట్ పొడవు అయితే 14 ఈజీగా సరిపోతుంది. ఎంత లవ్ మనుషులకైనా 14 ఈజీగా సరిపోతుంది. అంతగా కావాలి అనుకుంటే ఇంకా 14:30 పెట్టుకోవచ్చు. నేనైతే 15 పెట్టుకుంటాను. ఎందుకంటే కొంచెం బాగానే కొందరు వేసుకోరు, కొందరు మనం 15 పెట్టాం కానీ వేసుకోరు. కొందరు అయితే 13, సన్నగా ఉండేటోళ్ళు అయితే 13 అయితే మస్తుగా అవుతుంది. పొడవు జాకెట్ పొడవు, ఈ పొడవు జాకెట్ పొడవు 13:30 14. ఎంత లావుటోళ్ళకైనా 14 బాగుంటుంది. ఫిట్టింగ్ బాగా నీట్గా వస్తుంది, బాగా వస్తుంది. లేదు ఇంకా కొంచెం బాగుండాలి అంటే 14:30 పెట్టుకోవచ్చు. అది ఫ్రెండ్స్, చాలా ఈజీ అంటే చాలా ఈజీ. మీరేం టెన్షన్ పడకండి. కటింగ్ చేసేటప్పుడు మీరు ఏదైనా డౌట్ ఉన్నా నా మెసేజ్ చేయండి. నేను కంపల్సరీగా మీకు రిప్లై ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. నేను బాగానే కుడుతుంటుంది టైలర్ని. నేను టైలరింగ్ షాప్ కూడా పెట్టింటిని. కొన్ని కారణాల వల్ల షాప్ బంద్ చేసి ఈ మధ్య టైలరింగ్ కూడా చేయడం లేదు. అందుకే మీకు నా గురించి తెలియదు అనుకుంటా బహుశా. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మీరు చాలా ఈజీగా అంటే చాలా ఈజీగా జాకెట్ పొడవు 14 పెట్టుకోండి, వెడల్పు వచ్చేసి 9:30 పెట్టుకోండి, చెస్ట్ వెడల్పు. తర్వాత భుజం వచ్చేసి 5:30 పెట్టుకోండి. తర్వాత షోల్డర్ 5:30, భుజం వచ్చేసి 2:30. సంకలూజు వచ్చేసి 5:30. ఇంకొంచెం లావు ఉంటే 6 పెట్టుకోవచ్చు, అవసరం లేదు. నాకు తెలిసి 5:30 కుట్టేసరికి 6కి వస్తుంది. మళ్ళీ కిందికి ఎక్కువైనా కానీ కాక సరిగ్గా కూర్చోదు జాకెట్, అది అట్లా అవుతుంది ప్రాబ్లము. మీ అందరూ ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. ఇలాంటివి మరెన్నో వీడియోస్ మీ ముందుకు వస్తుంది. ఇంత ఫ్రెండ్స్ ఇట్లా వస్తుంది. నేనైతే ఆల్మోస్ట్ రౌండే పెట్టుకోవడానికి ట్రై చేస్తాను. నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండదు డిజైన్ జాకెట్లు కుట్టుకోవడం కానీ అది ఇది కానీ వేసుకోవడం కానీ అసలు అనకూడదు. ఎంతసేపు ఉన్నా మామూలు జాకెట్లే మామూలువే, ఎందుకంటే నాకెందుకో అట్లా ఇష్టము.
ఇది ఫ్రెండ్స్ ఇట్లా ఫోల్డ్ చేసేసి మనం చేతి పని చేస్తాం కదా, దానికి ఇది ఆల్రెడీ ఇది పోయేది. ఇట్లా ఫోల్డ్ చేసేసి ఇది ఉంది కదా, ఇలా ఫోల్డ్ చేయండి. ఇట్లా ఫోల్డ్ చేసి తర్వాత ముందర భాగం కటింగ్ చేసుకోండి. ముందర భాగాన్ని కటింగ్ చక్కగా పెట్టుకోకూడదు. మామూలు కటింగ్ అయితే ఇట్లా చక్కగా పెట్టుకోవాలా. క్రాస్ కటింగ్ అయితే క్రాసే తీసుకోవాలా. ఎందుకంటే షేప్ ఇప్పుడు చాలా మంది ముసలోళ్ళ కానించి ముతుకోళ్ళ కానించి క్రాస్ వేసుకుంటారు కదా, ఆ విషయం అందరికీ తెలుసు. క్రాసే కాబట్టి మీరు కూడా క్రాసే పెట్టుకోండి. ఇది ఇట్లా తీసుకోవచ్చు క్రాస్. చూడండి ఫ్రెండ్స్, నేను ఇట్లా తీసుకునే విధానంగా మీరు కూడా సేమ్ ఇట్నే చేయండి. నేను ఇది మీటర్ కంటే ఎక్కువ తెచ్చుకున్నాను కాబట్టి ప్లేస్ బాగా వచ్చింది. కొన్ని అయితే వాళ్ళు ఇచ్చిన కాడికే మనం అడ్జస్ట్మెంట్ చేయాలా, వాళ్ళు ఇచ్చిన కాడికే మనం కట్ చేసుకోవాలా, అంతకు మించి కట్ చేసుకోనికి ఎందుకంటే క్లాత్ ఉండదు కాబట్టి. ఇది మీటర్ కంటే 2 పాయింట్లు ఎక్కువ ఉంది కాబట్టి నేను ఎట్లా పెట్టుకున్న క్రాస్ తీసినా నాకు ఈజీగా ఉంటుంది. ఇట్లా చాపీస్ తీసుకొని మార్కర్ ఇట్లా టిక్కు పెట్టేసుకున్నామంటే ఇట్లా టిక్కు పెట్టేసుకోండి. క్రాసే తీయాలి ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. ముందర నెక్కు అప్రాక్సిమేట్ గా మనం జస్ట్ ఊకే అట్లా గీసి పెట్టినాను. మనం చూసి ముందర భాగం ముందర నెక్కు ఇట్లా వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, బాగా జాగ్రత్తగా చూడండి. మీకు కూడా చాలా ఈజీగానే ఉంటుంది. మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎక్కడనో పోయి ఏదో చేసుకొని మన ఇంట్లో వరకు మనం కుట్టుకోవచ్చు. నాకు తెలిసినంత వరకు మన ఇంట్లో వరకు మనం కుట్టుకోవచ్చు. ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కొంచెం ఇక్కడ కట్ అయిందని మళ్ళీ తీసేసినాను. కట్ చేసేటప్పుడు కొంచెం ఎక్కువ కట్ చేసినట్టున్నాను, అందుకే తీసి మళ్ళీ టిక్కు పెడుతున్నాను. చూడండి, చాలా అంటే చాలా ఈజీ. కన్ఫ్యూజ్ కాకుండా చూడండి, చాలా ఈజీ. చూడండి ఫ్రెండ్స్, ప్రాసెస్ జాకెట్ కుట్టడం పెద్ద సంగతి ఏం కాదు. చాలా ఈజీ అంటే చాలా ఈజీ. మీ అందరు ఖచ్చితంగా ఫాలో కండి జేని. మీరు ఫాలో అయినారనికే మీకు ఎటువంటి వేనా కానీ మీకు చూపిస్తాను. నేను నిదానంగా కానీ చూపిస్తాను, ఇబ్బంది ఏం లేదు. ఏం ఫ్రెండ్స్, మీకు ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో, ఏ విధంగా ఫిట్టింగ్ చేసుకోవాలో, చాలా మందికి సంకలలో ఎక్కువ లూజ్ వస్తూ ఉంటది. అది ఏ దాని ప్రాబ్లమో, షేప్ తీయకుంటే వస్తుంది. ముందర షేప్ ఉంటది కదా, ముందర లేకుంటే అట్లా వస్తుంది. దాంట్లో ఏం లేవు, అసకుండా కూర్చో అట్లా వస్తుంది. ఎట్లా వస్తుంది ఇది చూడండి. ముందర పాటు వచ్చేసింది చూడండి. ముందర పాటు వెనక భాగం ముందర పాటు వచ్చేసింది. మళ్ళీ కావాలంటే మళ్ళీ తీసుకోవచ్చు. ఇప్పుడే నేను తీయలేదు, కొంచెం తీయొచ్చు. భుజము చాలా అంటే చాలా ఈజీ. హ్యాండ్స్ వచ్చేసినాయి. హ్యాండ్స్ కూడా ఇందాకనే కట్ చేసినాను. మీరు అదేదో బయట బండేచ్చుంటే స్పీకర్ సరిగ్గా వినపడలేదని వచ్చేసింది చూడండి. హ్యాండ్స్ ముందర భాగము, వెనక పాటు, ప్రతిదీ చాలా ఈజీ. మనం తలుచుకుంటే ఏమి సాధించలేండి ఏం లేదు, కంపల్సరిగా సాధించగలము. చూడండి మీరు కూడా. నేనైతే ఫోల్డ్ చేసి పక్కన పెడతాను. మనకు కావాల్సింది బెల్ట్, కింద బెల్ట్, షేప్ బెల్ట్ కట్ చేసుకోవాలా. నాకు క్లాత్ బాగుంది కాబట్టి ఎంతైనా తీసుకొని కింది, లేకుంటే ఇంత ప్రశాంతంగా ఉండదు. కొన్ని క్లాత్ చిన్నగా ఇస్తారు, తక్కువ ఇస్తారు. నాకంటే లావుగా ఉంటారు, 80 ప్యాంట్లు అట్లా ఇచ్చి వస్తారు. ఇంకా షేప్ బెల్ట్ అది ఫ్రెండ్స్. ఇంకా మిగిలినవి మళ్ళీ చూసుకుందాం. మెడ పీసులు అన్నీ తర్వాత ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మెడ పీసులు కూడా తర్వాత అయితే ఎక్స్ప్లెయిన్ చేయను. చూడండి, ఇప్పుడు అది కూడా అయిపోయి మెడ పీసులు అయితే ఇట్లా క్రాస్ తీసుకోవాలా. ఇటు తీసుకోవాలి ఫ్రెండ్స్. మెడ పీసులు అయితే ఇది ఉండని క్లాత్ ఎందుకు వేస్ట్ కావాలా, దీంట్లో తీసుకుందాం వేస్ట్ కాకుండా. ఇది ఉందా, ఇప్పుడు మన క్లాత్ సరిపోకుంటే మనం ఇట్లా చిన్నదానిలోనే అడ్జస్ట్మెంట్ చేసుకోవాలా. ఇప్పుడు క్లాత్ నేను ఇష్టం వచ్చినట్టు కట్ చేసుకొని తర్వాత బాధపడకూడదు, అవసరం లేదు. ఇట్లా చేసుకోండి, ఇట్లా క్రాస్గానే తీసుకోండి వీలు కుదిరినంత వరకు. ఇట్లా 2 ఫింగర్స్ ఇలా పెట్టి ఇలా కట్ చేసుకోండి, కరెక్ట్గా వస్తుంది మూమెంట్. ఇంకా
ఇట్లా వస్తుంది కరెక్ట్ గా. ఫింగర్ పెట్టి ఇట్లా 2 ఫింగర్స్ పెట్టి కటింగ్ చేసుకోండి. ఇట్లా పెట్టండి మెడిపీస్. కింద పెట్టొద్దు, కింద పెట్టి కట్ చేసి సొట్ట బిట్టలా వస్తుంది. ఇట్లా ఫింగర్స్ ఇట్లా పెట్టుకొని కట్ చేసుకోండి. నీట్గా వస్తుంది. మీకు ఎట్లా కావాలంటే ఎట్లా వస్తుంది మెడ పీసులు. నేను ఫిట్టింగ్ చేసేటప్పుడు కూడా లాంగ్ వీడియోస్, జాకెట్ మొత్తం కుట్టేంత వరకు లాంగ్ వీడియోస్ కూడా పెట్టాను. మీరు ఓపిక తెచ్చుకొని పార్ట్ 2 కూడా చూడండి. ఇది పార్ట్ 1 కటింగ్. పార్ట్ 2 కూడా ఓపిక తెచ్చుకొని చూడండి. మీ కటింగ్ కూడా ఎలా ఉందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నా కటింగ్ అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. నేనైతే ఇంత ఈజీగానే కట్ చేసుకుంటాను, ఇట్లనే చేసుకుంటాను. మీ కటింగ్ కూడా మీకు ఎట్లా ఉందో, మీకు నచ్చితే ఏం అది కాదక్క ఇది ఏమన్నా చెప్తే చెప్పొచ్చు, దాని ఏముంది. సబ్జెక్ట్ ఇది చాలా ఉంటది. ఇది ఒక విద్య లాగానే ఫ్రెండ్స్, ఒకటి దాంతోనే అయిపోదు. కొందరికి ఇంకా బాగా తెలుసు, కొందరికి ఇంకా బాగా తెలుసు. తెలుసుకునేంత తప్పు లేదు కదా. అందుకని నేను చెప్పేది, మీకు ఇంకా బాగా తెలిసినట్లయితే కామెంట్ బాక్స్ లో చేయండి. అక్క ఇది ఇలా కాదు, ఇది నేనేం కోపడను. ఇవి మెడ పీసులు ఇట్లా కట్ చేసిన ఫ్రెండ్స్. తర్వాత ఇంక ఇవి లోపల వేసుకోవడానికే, ఎవరికైనా మళ్ళీ సేమ్ ఇదే కలర్ వస్తే యూజ్ చేసుకోవడానికే పనికి వస్తుంది. మీటర్ 2 పాయింట్లు ఎక్కువ ఉంది కాబట్టి ఇంత మిగిలింది, లేకపోతే అస్సలు మిగలదు. మనం చేసేదానికి, మన కటింగ్ ఉండేదానికి అస్సలు కుదరదు. ఇది ఫ్రెండ్స్, నా కటింగ్ అయితే అయిపోయింది. ఏమి తర్వాత లైనింగ్ది చూడండి. లైనింగ్ జాకెట్ చాలా మంది చాలా బాధపడుతుంటారు. లైనింగ్ మీటర్ తెచ్చుకోండి ఫ్రెండ్స్. మీటర్ తెచ్చుకుంటేనే బాగా ఈజీగా ఉంటుంది మీకు. ఇబ్బంది లేకుండా దేంటి లోపల వేసుకోవడానికి, షేప్ బెల్ట్ వేసుకోవడానికి నీట్గా ఉంటుంది. ఇది ఇంకా ఇస్త్రీ చేయలేదు నేను, ఇస్త్రీ చేయకుండా కట్ చేసి పెడుతున్నాను. ఇస్త్రీ చేసుకుంటే బాగా కూర్చుంటుంది జాకెట్. నాకు ఓపిక లేదు, అందుకని ఇస్త్రీ చేయలేదు. ఎందుకంటే చాలా జాకెట్లు ఉన్నాయి కట్ చేసేటివి. ఇంత నిదానంగా కట్ చేస్తే నా వల్ల అసలు కాదు. ఈ వీడియోస్ కోసం అని నేను ఇంత నిదానంగా కట్ చేసి పెడుతున్నా. మామూలుగా అయితే ఇంకా ఎక్కువగా కట్ చేస్తాను. ఫ్రెండ్స్ ఇట్లా ఉంటాయి చూడండి. లైనింగ్ జాకెట్ కూడా సేమ్ ఇంతే, కానీ నేను ఇంత పొడవు పెట్టుకోవటం లేదు. లైనింగ్ జాకెట్ కి మెజర్మెంట్ మార్చడం అనుకుంటున్నాను. లైనింగ్ జాకెట్ కి ఇంత పొడవు పెట్టుకుంటే చీరలో పీస్ ఇంత పెద్దగా రాదు, కొంచెమే ఇస్తాడు వాడు. 2 వైట్ కాబట్టి ఇది ఎక్కువ వచ్చింది 2 పాయింట్లు. చీరలో పీస్ ఇంత పెద్దగా రాదు కాబట్టి హ్యాండ్స్ అన్ని తగ్గిద్దాం, తగ్గించి పెట్టుకున్నాము. మనకు సరిపోయేమని పెట్టుకుందాం ఫ్రెండ్స్. సరిపోయేమని పెట్టుకుంటేనే నెక్స్ట్ మనకు బాగుంటది కూడా. నేను కిందికి దించి చేసినాను. ఇది దానికి దీనికి ఇంత తేడా ఇంత ఉంటది. 2 వైట్ కాబట్టి పైకి సింక్ అవుతాయని అది కొంచెం కిందికే పెట్టుకోవాలా. మామూలుగా లైనింగ్ జాకెట్లు పైకి పోవు, ఏడ కూర్చుంటే ఆడే ఉంటాయి. 2 వైట్లు అయితే పైకి పోతాయి, వీడికి పెట్టుకుంటే వీడికి పోతాయి. కనీసం 1 పాయింట్ పైకి పోతుంది. కాబట్టి 2 వైట్ జాకెట్లు ఎట్లా పరిస్థితుల్లో మీరు కిందికే పెట్టుకోండి, ట్రై చేయండి. క్లాత్ ఉంటే, క్లాత్ లేకుంటే ఇంకేం చేద్దాం, ఇంకా సేమ్ అట్నే పెట్టుకోవాల్సిందే. ఉంటే మాత్రం కంపల్సరిగా ఇటునే పెట్టుకోండి, సరేనా. ఇస్త్రీ చేస్తే ఈ మడతలన్నీ ఉండవు ఫ్రెండ్స్. మడతలల్లా నేనైతే ఇస్త్రీ తీసుకుంటాను, మామూలు అయితే ఏమో ఇప్పుడు కుదరలేదు. ఇట్లా ఈ మడతలన్నీ ఉండవు. ఇస్త్రీ తీసుకునేవానికే లైనింగ్ లో నీట్గా ఉంటాయి, మడతలు ఉండవు, చాలా ఈజీగా ఉంటది. ఇప్పుడు ఎన్కి పార్ట్ తీసుకుంటాము. ఎన్కి పార్ట్ లో ఇది ఇది కూడా పొడవు పెట్టినా నేను. చూద్దాము, ఒకవేళ వస్తే పెట్టుకుందాము, లేకుంటే కొంచెం తగ్గించే పెడదాము. ఎందుకంటే ఈ లైనింగ్ వస్తుంది కానీ సేమ్ పొడవు చీరలో జాకెట్ అంత రాదు. అది చీరలో జాకెట్ రాకుంటే మనం ఏం చేస్తాము, ఏం చేయలేం, మళ్ళీ ఇబ్బంది పడాల్సింది వస్తుంది. అందుకని కొంచెం పొడవు తగ్గించే పెడదాము. మళ్ళీ చీరలో జాకెట్ రాకుంటే ఎంతసారి మనమే కష్టపడాల్సింది. అది వస్తుంది ఫ్రెండ్స్. ఒక్క జాకెట్ కట్ చేసినామనికే ఒకరి ఆల్తి ఇంకంతే, అన్ని దన్న కట్ చేసుకొని పోవచ్చు. ఒక్కటే దానికి మెజర్మెంట్ కరెక్ట్ తీసుకుంటేది వెళ్ళిపోవచ్చు. ఇంకా ఒక్కదానికి మనం సరిగ్గా చేసుకోలేకపోయింటే అది పెట్టి ఒక్కటేసారి అన్ని పెట్టి కట్ చేసేది కూడా చూపిస్తాను, చూడండి ఒకసారి. 2, 3, 5 జాకెట్లు అట్లా వచ్చినాయనికే అన్ని ఒకేసారి పెట్టి కొలత పెట్టి కట్ చేసి పడేస్తా ఫ్రెండ్స్. ఫస్ట్ మంచిగా నీట్ గా ఫస్ట్ ఒకదానికి కొలత తీసుకుంటాను అంత నీట్ గా.
కరెక్ట్ కొలత, ఎలాంటి ఇబ్బంది లేకుండా కరెక్ట్ కొలత తీసుకుంటాను. తర్వాత 4, 5 అన్ని ఒకేసారి పెట్టేసి కట్ చేసి పడేస్తా. ఎందుకంటే ఇట్లా ఒక్కొక్కటి అంటే ఎన్నడు కట్ చేయాలా ఫ్రెండ్స్? కష్టమే కదా! ఎవరికైనా కష్టమే. ఇందాక నెక్ సరిగ్గా రాలేదన్నాను కదా! ఇప్పుడు దీంట్లో తీసిన చూడండి. ఒకటి లెవెల్ భుజం బాగా వచ్చింది చూడండి ఇప్పుడు. ఇందాక పొడవు ఎక్కువ వచ్చింది కదా షోల్డరు, ఇప్పుడు రాచుడు నీట్గా ఉంది. ఇది ఏదైనా మనం చేసుకుంటే విద్య ఎక్కడికి పోదు. ఒకసారి నేర్చుకుంటే విద్య ఏం పోదు. అదే జాకెట్ ఇప్పుడు కొనాలంటే, కుట్టించుకోవాలంటే ఎంత రేటో తెలుసా? చాలా అంటే చాలా రేటు. అది ఫ్రెండ్స్, దీన్ని తీసేయమా జాకెట్ని? ఇందాక చూపించి వాళ్ళకి దాంట్లోది అది అడుగు చూడు. అద్దమా ఇది. ఇప్పుడు మనకు లైనింగ్ బాగా వచ్చిండొచ్చు, కానీ ఇవి కొన్ని కొన్ని కొంచెం తక్కువ వస్తాయి. కొన్ని జాకెట్లకు బాగానే వస్తాయి, కొన్ని జాకెట్లకు మాత్రమే తక్కువ వస్తాయి. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే జాయింట్లు కూడా పడే అవకాశం కూడా ఉంటుంది నాకు తెలిసి, ఆల్మోస్ట్. ఎందుకంటే నేను చాలా వరకు కుట్టినాను కాబట్టి నాకు తెలుసు, కాబట్టి జాయింట్లు కూడా పడే అవకాశం ఉంది. ఖచ్చితంగా జాయింట్లు పడే అవకాశం ఉంది. ఇది ఉల్టా పల్టా చూసుకోవాలి కదా, ఇది ఉల్టా, ఇది ఇంట్లో వస్తుంది. చూద్దాం దీంట్లో వస్తుందో లేదో చూసి జాకెట్ కట్ చేసి తర్వాత అన్ని రావాలా దీంట్లో. జాకెట్ ముందరపాటు గిందరపాటు అన్ని రావాలా. నేను ఇట్లా తీసుకుందాం అనుకుంటున్నా హ్యాండ్స్, చూద్దాం. ఇట్లా తీసుకుందాం అనుకుంటున్నా. అక్కడ వచ్చిన కట్లో అక్కడ అక్కడ ఉండే దాంట్లో ఎనికి పాటు తీసుకోవచ్చు. ఇట్లా తీసుకుందాము. ఒక్కటే అయితే నాకు సరిపోదు. మామూలుగా వేరే వాళ్ళకైతే ఇట్లా ఇట్లా పట్టుకుంటే ఇట్లా 4 మడతలు వేస్తే సరిపోతుంది సన్నగా ఉండేటోళ్ళకు, కానీ లావుగున్న వాళ్ళకి మాత్రం సరిపోదు. అది కథ. దీన్ని ఎంత పొడవు ఉందో, ఎంత వెడల్పు ఉందో అంత వెడల్పు తీసుకోవాల్సిందే కంపల్సరీగా. ఎక్కువ ఉన్నా పర్వాలేదు కానీ తక్కువ మాత్రం చేసుకోకండి. కటింగ్ చేసేటప్పుడు చూసుకొని ఖచ్చితంగా నీట్గా కరెక్ట్గా కట్ చేసుకోండి. ఇంత ఈజీ. ఫస్ట్ బాగా కట్ చేసినామంటే దీన్ని ఫిట్టింగ్ చేయడం కూడా చాలా ఈజీ. నేను మిషన్ ఎక్కినానంటే ఎన్ని జాకెట్లు కట్ చేస్తా ఉంటున్నా తెలుసా? ఎన్ని జాకెట్లు కుడతా ఉంటున్నావు పొద్దు నుంచి సాయంత్రం వరకు. పొద్దున 9కి పోయి షాప్కి, ఇంకా సాయంత్రం వరకు ఇదే పని. రాత్రి 9 గంటలకి ఇంటికి వచ్చేదాన్ని తెలుసా? 9 గంటలకి ఇంటికి వచ్చి వండుకొని పిల్లలకి చేసుకునేదాన్ని, అట్లా చేసుకునేదాన్ని. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇట్లా తీసుకున్నాము. ఇప్పుడు ఈ వెడల్పు ఉంది కదా, ఈ వెడల్పు వెనక్కి పాటు తీసుకున్నాము. హ్యాండ్స్ ఎప్పటికైనా హ్యాండ్స్ ఫస్టే తీసుకోవాలా. ఎందుకంటే హ్యాండ్స్ వెనక్కి పాటు ఎక్కువ, చాలా మంది వెనక్కి పాటు తీస్తారు. ఎందుకంటే వెనక్కి పాటు అడుతులు వాడినికే బాగుండదు. ముందరైనా అడుతులు వేయొచ్చు, ఎందుకంటే బయట చెరిగిపోతుంది కాబట్టి అడుతులు వేయొచ్చు, ఏం కాదు నాకు తెలిసినంత వరకు. అటుకులు వేయొచ్చు. ఎనికిపాటు చాలా మంది తీసుకుంటారు. ఎనికిపాటు అతుకులు వేయటానికే వీళ్ళు కుదరదు. కుదిరినా కానీ బాగుండదు జాకెట్, బ్లౌజ్ భంగం అయిపోతుంది. అది ప్రాబ్లము. కాబట్టి ఎవరు ఒప్పుకోరు. ఫ్రెండ్స్, లైనింగ్ కట్ చేసి పెట్టుకోండి. చాలా అంటే చాలా ఈజీ అయిపోతుంది. ఇట్లా నీట్గా ఇట్లా పరుచుకోవాలా, కుచ్చులు లేకుండా, ఏది లేకుండా ప్రాబ్లం. ఒక్కోసారి నెక్ కూడా చాలా పొడవు వేస్తుంది మనం పెట్టుకునే దానికంటే. లేకుండా నీట్గా గుంజుకోవాలా, కరెక్ట్గా ఇట్లా గుంజుకొని నీట్గా పెట్టుకోవాలా. ఇట్లా పెట్టుకుంటేనే కట్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. చాలా మంది తిప్పుతానే ఉంటారు జాకెట్లు కట్ చేసుకోవడానికే. కదలకూడదు ఫ్రెండ్స్, కదలకుండానే చేసుకోవాలా కటింగ్. అదే కదా టైలర్ అంటే. జాకెట్ కదిలితే ఏమవుతుంది, మెజర్మెంట్ పక్కకు పోయిద్ది. అప్పుడు నీకే కుట్టడానికి చాలా కష్టం అవుతుంది. అది కదలకుండా ఇట్లా అరిచేయి ఇట్లా పెట్టాలా, పోవాలా, అంతే. ఇది ఫ్రెండ్స్, జాకెట్లు ఎట్లా తిరుగుతుంది, మనం తిరగకూడదు. కత్తెర తిరగాలి అంతే. జాకెట్ కాదు తిరగాల్సింది, కత్తెరనే తిరగాల్సింది. ఇట్లా పోయింది, ఇట్లా పోయిద్ది, ఇట్లా వస్తుంది చూడండి. ఈ భాగంలో ముందర పాటు తీసుకోవాలా. ఇది కొంచెం బాగానే ఇచ్చింది ఫ్రెండ్స్, నిజంగా నేను రాదనుకున్నాను కానీ బాగానే వెడల్పు వచ్చింది. లేసాను రాదేమో, సరిపోదేమో అనుకున్నా. బాగానే ఇచ్చినాడే. కొన్ని మరీ చిత్రంగా ఇస్తాడు, కొంచెమే ఇచ్చేసేస్తాడు ముండా కొడుకు. ఇట్లా వస్తుంది.
క్రాస్ కాబట్టి ఇట్లా క్రాస్ ఇట్లా షేప్ బెల్ట్ వస్తుంది. షేప్ బెల్ట్ అతుకులేసిన ఏం ప్రాబ్లం ఏం లేదు నాకు తెలిసినంత వరకు. ఏం కింద పోతుంది కాబట్టి అదేం ఎవరు ఏమొచ్చి చూడరు. అర్థమైందా? ఇట్లా వస్తుంది. ఈ మధ్యలో షేప్ బెల్ట్ వస్తుంది. ఇట్లా వస్తుంది ఫ్రెండ్స్. మీరు చాలా వరకు అబ్జర్వ్ చేయండి. టైలరింగ్ అంటే కష్టమే, నేర్చుకుంటే చాలా ఈజీ. తర్వాత మనకి ఇష్టం వచ్చినట్టు మనం మెజర్మెంట్ చేసుకోవచ్చు టైలరింగ్ నేర్చుకుంటే. అదే టైలర్ షాప్కి వెళ్తే వాళ్ళు చెప్పినట్టు మనం వినాలా, వాళ్ళు ఇవ్వమన్న కాడికి ఇవ్వాలి డబ్బులు. అదే మన చేతిలో ఉంది అనుకో, ఇంకో ఇట్లా ఉంటుంది. మన చేతిలో విద్య ఎప్పటికీ నష్టమేం కాదు. చూడు, కత్తెనే తిరగాల, అరిచేయి మాత్రం మధ్యలోనే ఉండాలి జరగకుండా. అరిచేయి మధ్యలో ఉంటే చూడు ఎట్లా పోయిందో అట్లా అవుతుంది. ఇట్లా అయితే మెజర్మెంట్ పక్కకు పోతుంది కంపల్సరీగా. ఒకవేళ సరి చేసుకునే ఏం చేస్తారు, కొత్తగా వచ్చిన వాళ్ళు కష్టం, వాళ్ళకు రాదు. చూడు అట్లా వస్తుంది. ఒక్కసారి కదిలితే అయిపోయా. అందుకే ఎందుకైనా మంచిది కొంచెం ఒక్కొక్క రవ్వ ఎగస్ట్రానే కట్ చేసుకుందాం. అన్ని కుట్టేసరికి ఎక్స్ట్రాలు ఎట్లా తీసేయాలో చూపిస్తాను ఒకసారి మళ్ళీ లాంగ్ వీడియోస్ లో. కుట్టిన తర్వాత ఎక్స్ట్రాలు ఎట్లా తీయాలా, ఎగస్ట్రాలు మనం పక్కన పీస్ ఎక్కువ ఉంటది అదే విధంగా కట్ చేయాలా అన్ని అది కూడా చూపిస్తాను. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. చాలా ఈజీగానే ఉంటది. దీంట్లో మనము షేప్ బెల్ట్ తీసుకున్నాము. దీంట్లో ఈజీగా వస్తుంది షేప్ బెల్ట్ నాకు తెలిసి. పార్ట్ 1 పార్ట్ 2 ఉంటుంది వీడియోలో, చూడండి. ఒకటి పార్ట్ 1 ఏంటంటే పార్ట్ 1 లో కటింగ్ ఉంటుంది. పార్ట్ 1 లో కటింగ్ ఉంటుంది. పార్ట్ 2 లో కటింగ్ ఏమంటారు, కుట్టడం ఉంటుంది, ఫిట్టింగ్ ఉంటుంది. ఫిట్టింగ్ ఉంటుంది. మీరు ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్. మీరు చూస్తే మీకు చాలా ఈజీగానే ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో మిషన్ తెచ్చుకొని బయటకు పోకుండా అస్తమానం ఎత్తుకొని బయట వాళ్ళు నడుపుకోకుండా మీరు కూడా ఎట్లనే ట్రై చేయొచ్చు. చాలా ఈజీ. నాకు కాలు చాపుకుంటే నాకు కాలు చాపుకొని అలవాటు అయింది ఫ్రెండ్స్. నేను కాలు చాపుకుంటే అస్సలు కటింగ్ చేయలేను. నిజంగానే కాలు చాపుకుంటే దానికి ఆ పని తీరికే ఒక లుక్ అదనమాట. ఆ పనికి కాలు చాపుకోవడమే ఇది ఫ్రెండ్స్. నేనైతే కటింగ్ చేసేసినాను. 2 జాకెట్లు, ఒక 2 వైట్ ఒకటి లైనింగ్ కట్ చేసినాను. చూడండి. ఇప్పుడు పెట్టుకునే విధానం కూడా చెత్త ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇది షేప్ బెల్ట్, ముందర పాటు వెనక పాటు ఇలా ఉంది కదా, ఇవి ఇట్లా పెట్టేసి ఇట్లా కట్టేయాలా. ఇప్పుడు ఇవన్నీ యూజ్ అవుతాయి కాబట్టి ఇవన్నీ మరసంగా ఇట్లా పెట్టుకునే విధానం కూడా కరెక్ట్ గా పెట్టుకుంటేనే కుట్టుకునేప్పుడు చాలా నీట్ గా వస్తుంది. తర్వాత మీరే బాధపడతారు కుట్టుకునేటప్పుడు బాగా రాకుంటే మీరే కష్టపడతారు. ఇట్లా పెట్టేసి కట్టేయాల అంతే. ఎప్పటికైతే ప్రతి పీసు మనం ఇది ఇంతనే కదా, ఇది వేస్ట్ చేద్దాం అనుకుంటారు కదా, లేదు. జాకెట్ కుట్టేంత వరకు చిన్న పీస్ కూడా వేస్ట్ చేయడానికి వీలు కుదరదు. ఎందుకంటే ఆ పీసే మనకు అవసరం వస్తుంది లాస్ట్ కు, తెలుసా. అది ఒకసారి నేను ఇట్నే ఏం పనికి రాదులే అని పడేసిన. తర్వాత అది కుట్టేటప్పుడు అర్థపడినప్పుడు సేమ్ జాకెట్ ఎక్కడి నుంచి దొరకదు. కాబట్టి దాని జాకెట్ పీస్ ఆ జాకెట్ కంపల్సరిగా చిన్న పీస్ ఇలా కట్టేసి పక్కన పెట్టుకోవాలా. ఇలా పక్కన పెట్టుకుంటేనే నీకు రేపు పొద్దున ఈజీగా ఉంటది చేసుకోవడానికి. అది ఇప్పుడైతే నేను మీకు 2 వైట్ జాకెట్ చూపించాను, లైనింగ్ జాకెట్ చూపించినాను. మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అది మీరు ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, కటింగ్ చేస్తేనే చెత్త పెట్టుకోకూడదు. చెత్త పెట్టుకున్నారంటే మీరు ఎప్పటికీ ఏమి చేసుకోలేరు, ఎప్పటికీ కుట్టుకోలేరు. అది ఇట్లా నీట్ గా సర్దుకుంటేనే రేపు పొద్దున కుట్టుకోవడానికే వీలుగా ఉంటది. సర్దుకుంటే అసలు ఏమి ఉండదు, చాలా కష్టము. కుట్టిన పాటనే నీట్ గా ఇలా కట్టి పెట్టుకోవాలా. ఎప్పుడైతే మీకు కట్టుకోవడం వచ్చిద్దో ఇది నీట్ గా, అప్పుడు దీంట్లో ఉండే ప్రతి పీసు జాగ్రత్తగా ఉంటుంది, ఊడిపోదు, మారిపోవు, వేరే వాళ్ళవి మారిపోవు. ఇట్లా ఉంటది. కొన్ని సేమ్ కలర్స్ వస్తుంది. అప్పుడు ఏం చేస్తారు, కష్టం కాబట్టి ఇలా కట్టి పెట్టుకోవాలా. కట్టి పెట్టుకుంటేనే మీకు రేపు పొద్దున కట్టుకున్నాక రాది జాకెట్ వాళ్ళకి ఇది ఉంది కదా, ఇది ఒక రాది జాకెట్ ఇలా చుట్టు పెట్టాలి. వాళ్ళ ఆది జాకెట్ వాళ్ళకి ఇలా చుట్టు పెట్టాలా. సరేనా. ఇది ఒకరిదని అర్థం అవుతుంది. యాది జాకెట్ ఒకటి, ఒకరి జాకెట్ ఒకటి అట్లా మర్చిపోతారు చాలా మంది కూడా.
అది అట్లా లేకోకుండా ఇట్లా ఇట్లా మర్చి పెట్టుకోవాలా. ఇదేమో ఇవన్నీ ఫ్రెండ్స్, ఇవి వేరే వాళ్ళవి ఫ్రెండ్స్. నేను ఇప్పుడు ఇది ఫాల్ దానికి, ఇది వేరే వాళ్ళది. చూద్దాం. ఈమె సన్నగా ఉంది, ఈమె మెజర్మెంట్ ఎట్టుంటుందో చూపిస్తాను చూడండి. ఇందాక చూపించింది వేరేది, ఈమె మాత్రమే ఎంత ఉంది, 21 ఉంటుందేమో నాకు తెలిసి నడుము అంతే. చూద్దాం కొలిసి ఎంత సన్నగా ఉందో. చాలా సన్నగా ఉంది చూడండి. ఇట్లా సన్నగా ఉంటోళ్ళది బాగా కష్టం సామి కుట్టేకి. లావు గుంటోళ్ళదే బాగా కూర్చుంటది కానీ సన్నగా ఉంటోళ్ళదే ఇదో చూడండి ఎంత ఉందో. ఇది నడుము లూజు, నడుము లూజు. 2 వైట్ జాకెట్ ఇది. ఇది ఎందుకు ఫ్రెండ్స్ 25 ఎంత సార్ ఇది? 25 ఉంది, అది 26 ఉంది. 26 ఫ్రెండ్స్ ఇద్దో 26 ఉంది. 26లో తర్వాత కుట్లు పోవాలా, కుట్లకు రావాలా, కుట్లకు ఉండాలా. చూడు 26 అంటే 28 పెట్టుకుంటే సరిపోతుంది, ఎందుకంటే కుట్లలో అందుకోవాల్సింది కాబట్టి. 28 ఆది జాకెట్. ఆది జాకెటే అంటారు దీన్ని, ఆల్తి జాకెట్ కాదు, ఆది జాకెట్ అంటారు. ఆది జాకెట్. ఇవి ఫ్రెండ్స్ ఈ రెండు ఒక ఆమెవే, ఇవి రెండు ఒక ఆమెవే. సో నేనేం చేస్తానంటే ఫస్ట్ 2 వైట్ కట్ చేసుకుందాం కరెక్ట్ మెజర్మెంట్. తర్వాత లైనింగ్లు అన్ని మట్టేసి, లైనింగ్లు ఫాల్ అన్ని మట్టేసి ఒకేసారి కట్ చేస్తాము. చూసుకోండి ఒకసారి మీరు. ఫస్ట్ ఒకటి కట్ చేసి ఒకటి కుట్టియమని చెప్పిందామా, ఒకటి కట్ చేసి ఒకటి కుట్టిద్దాం ఫ్రెండ్స్, తర్వాత చూద్దాము సరేనా. ఒకటి కట్ చేసి ఒకటి కుట్టియమనింది, ఎందుకు అన్ని తలనొప్పి మనకు రిస్క్. ఒకటి కట్ చేసి ఒకటి కుట్టి చూపిద్దాము, నచ్చితే కుట్టించుకొని లేకుంటే లేదు. ఏంటి ఫ్రెండ్స్, ఎందుకంటే టైలర్లు ఏం చేశారంటే ఫస్ట్ ఒకటి కుట్టియండి తర్వాత చూద్దామంటారు, అందుకని ఒకటి కట్ చేద్దాము. తర్వాత కావాలంటే వచ్చిన తర్వాత మిగిలినవి కూడా మెజర్మెంట్ చూపిస్తాను నీకు. కొత్తగా వచ్చిన వాళ్ళు ఏం చేశారంటే అట్నే అడుగుతారు. ఈ డైలీ కస్టమర్లు అయితే అంత ఏముండదు, ఇచ్చి పోతారు వాళ్ళు, కుట్టేసి ఏమని ఇచ్చేసి వెళ్ళిపోతారు, ఎందుకంటే వాళ్ళకు అంత నమ్మకం కాబట్టి. ఇంకా కొత్తగా వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు, ఒకటి కొట్టి చూడు తర్వాత మేము అన్ని తీసుకొచ్చి ఇస్తామంటారు. కాబట్టి వాళ్ళనే ఫాలో అవుదాం మనం కూడా, మనం కొత్తగా వద్దు, వాళ్ళనే ఫాలో అవుదాం సరేనా. ఇస్త్రీ తీసుకుంటే చాలా ఈజీ ఉంటుంది ఫ్రెండ్స్, మీరైతే ఇస్త్రీ తీసుకోండి. ఆ లైనింగ్లు ఉతికిన పట్టినే ఇస్త్రీ తీసుకోండి, చాలా ఈజీగా ఉంటుంది, బాగుంటుంది ప్రాసెస్, ఎంత కష్టం కూడా ఉండదు సరేనా. ఇంకా హ్యాండ్స్ ఇట్లా పెట్టి హ్యాండ్స్ ఇట్లా వస్తుంది ఫ్రెండ్స్. సన్నగంటే తెల్లది, సన్నగంటే తెల్లది అసలు జాకెట్ అతుక్కోదు, కొంచెం రోజుని అట్టుంది ఇట్టుంది అన్ని ఎన్ని పేర్లు పెడతారో స్వామి. ఇందో ఇట్లా ఉంటుంది. ఇవి కాబట్టి సన్నగా ఉంది కాబట్టి బాగా కరెక్ట్గా సరిపోయింది. 4 మడతలతో మనకైతే రాదు, డుమ్ము 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 లా ఉన్నాం కాబట్టి రాదు ఇది కటింగ్. ఎట్లా వస్తుంది హ్యాండ్స్. ఉంది చూడండి, హ్యాండ్స్ ఇట్లా వస్తాయి. తర్వాత లైనింగ్, తర్వాత వెనక్కి పాట్. నాకు తెలిసి ఇచ్చి తీసుకునే మంచిది అమ్మాయి, ఇట్లా ఆడా అయితే రియవారం లేదు, ఇంత మడతలు ఉందా చూడండి. ఈ మడతలు పోవాలనే కష్టమే, రావాలనే కష్టమే. అట్లా ఉంటుంది. మీకు ఈ జాకెట్లు అన్ని కట్ చేసిన తర్వాత నేను మళ్ళీ ఫిట్టింగ్ కూడా చూపిస్తాను పార్ట్ 2లో. మీరు చూడండి ఫ్రెండ్స్, ఫిట్టింగ్ కూడా చాలా అంటే చాలా ఈజీ, ఏం కష్టపడాల్సిన అవసరం లేదు.
ఏది జాయింట్ చేసిన తర్వాత ఏది జాయింట్ చేయాలో మీకు చూపిస్తాను క్లియర్ గా. చాలా మంది వెనకిల్లి ముందుది వెనకిల్లి జాయింట్ చేస్తా అంటారు. కాదు, నేను చెప్పినట్టు జాయింట్ చేయండి. జాకెట్ లో చాలా ఈజీ ప్రాసెస్, అంటే చాలా ఈజీగా అయిపోతుంది. చిన్న టెక్నిక్, ఏ తర్వాత ఏది జాయింట్లు చేయాలో మీరు తెలుసుకుంటే ఈజీగా వెళ్ళిపోతుంది అంతే. ఇంకా మీరు ఏమంటారు, ఒకటి ముందర కొట్టేది వెనక, వెనక కొట్టేది ముందర కొట్టుకుంటూ పోతుంటే మీరు ఎన్నాళ్ళకైనా ఇంకా అవి కుట్టలేరు, లేట్ అవుతుంది. అందుకే జాకెట్లు చాలా మందికి. ఇది ఫ్రెండ్స్ ఇట్లా పెట్టుకున్నా చూడండి. ఇట్లా వస్తుంది చూడండి ఫ్రెండ్స్, ఇట్లా వస్తుంది. ఫస్ట్ చార్బీస్ తీసుకొని టిక్కు పెట్టండి, అప్రాక్సిమేట్ గా టిక్కు పెట్టండి. తర్వాత కొలతలతోనే చేస్తాను నేను. నాకు టేప్ లేకుంటే చేయలేను ఫ్రెండ్స్. నేను ఖచ్చితంగా టేప్ కొలత, నేను అది ఖచ్చితంగా టేప్ కొలత నేను అప్రాక్సిమేట్ గా ఊకే అందాజ్గా అలా జాకెట్ ఆది జాకెట్ పెట్టి కట్ చేయండి. టిక్కు పెట్టండి, కట్ చేయడం కాదు, టిక్కు పెట్టండి. తర్వాత టేప్ తీసుకొని మన లెక్క ప్రకారంగా లెక్క ఈజీగా వెళ్ళిపోవాల్సిందే, అందులో డౌటే లేదు. ఇప్పుడు నాలాగా ఉండే వాళ్ళకి భుజం అన్నాను కదా, ఈ నుంచి ఇటు వరకు షోల్డర్ అన్నాను కదా, 5.5 అని చెప్పినాను కదా. సన్నగా ఉండే వాళ్ళకి మాత్రం 5 చాలు, 5 మస్తుగా అవుతుంది. 5.5 అయితే మళ్ళీ వాళ్ళకి మెడ అనేది మూసుకొని పోయినట్టు ఉంటుంది, బాగోదు. 5.5 మస్తుగా అవుతుంది సన్నగా ఉండేటోళ్ళకి. లావుగుండేళ్ళకి మాత్రం కంపల్సరిగా 5.5 కావాలా. అదే భుజం కూడా 2.5 పెట్టాను కదా మనకి, కానీ వీళ్ళకి మాత్రం 2, అంటే 1/2 ఇంచు వాళ్ళకి సన్నగుంటోళ్ళకి లావుగుంటోళ్ళకి తేడా అట్లా ఉంటది ఫ్రెండ్స్. సరేనా. ఇప్పుడు మళ్ళీ షోల్డర్, ఇది కింద సంకలోచు వచ్చేసి 5.5 వాళ్ళకి, మనకి 5.5 లావుగుంటోళ్ళకి, సన్నగుంటోళ్ళకి మాత్రం 5 చాలు, 5 చాలు. ఇలా డబ్బా షేపు ఇలాగా టిక్ పెట్టేయండి ఫస్ట్. మెయిన్ గా మీరు ఇలా టిక్ పెట్టినారనికే ఈజీగా ఉంటది ప్రాసెస్, ఏది ప్రాబ్లం ఉండదు. అది మెడ చూడండి ఒకసారి ఎంత ఉందా అది. ఒకసారి మెడ, ఇది ఆది జాకెట్ ఇట్లా మెడను కూడా కన్ఫ్యూజ్ కాకుండా, ఇప్పుడు ఇది ఉందా ఇట్లా కరెక్ట్ మిడిల్ లో ఇట్లా పెట్టి టక్స్ చూసుకొని మెడను కరెక్ట్ గా తీసుకోండి. ఏమి వీటికి పెట్టినాను. ఇప్పుడు ఇంతవరకు ఉంది, మనం కుట్టేసరికి ఆమె లెవెల్ వస్తుంది. అప్పుడు ఎంత ఉందో చూద్దాం. మీకు ఇట కాంట్రాలు కొల్చి చూపిస్తా. 7.5 ఉంది ఫ్రెండ్స్. అయితే 7 2 పాయింట్లు, 7 2 పాయింట్లు, 7.5 కూడా లేదు, 7 2 పాయింట్లు ఉంది. కుడితే 7.5కు వస్తుంది. అంటే ఆమె సన్నగా ఉందిలే, అందుకని ఆమెకి ఇంత చిన్నగా. అదే ముందరిది కూడా టిక్కు పెట్టి చూపించినాను, అది ఎంత ఉందో చూద్దాము, తర్వాత పెట్టుకోవడానికి వీలు కుదురుతుంది. ఇది 6 ఉంది, అంటే అప్పుడు మనం 6 ఉందంటే 5.5 పెట్టుకోవాలా ముందరిది. ఇంకా కుట్టి మనం అన్ని వేసే చేతి పని హైమింగ్ అన్ని చేసేసరికి 6కు వచ్చేస్తుంది. మనం ముందే 6 పెట్టుకున్నామంటే అది 6.5కి వెళ్ళిపోతుంది. కాబట్టి ఇట్లాంటి చిన్న చిన్నవి చిట్కాలు అనేటివి చాలా ఇంపార్టెంట్ వీళ్ళకి. ఏమి ఏవైనా ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రానే పెట్టుకోవాలా. తగ్గించే కాడ 1/2 ఇంచు తగ్గించే పెట్టాలా, ఎక్కించే కాడ ఒక 1/2 ఇంచు ఎక్కించే పెట్టుకోవాలా. అప్పుడే కరెక్ట్ మెజర్మెంట్ అనేది నీట్ గా వస్తుంది. ఎందుకంటే ఎంత కరెక్ట్ గా మెజర్మెంట్ చేసే వాళ్ళు కూడా లాస్ట్ కు ఒక్కొక్క తరపు ఉండనే ఉంటది. కాబట్టి అలాంటివి ఏవి తప్పులు రాకుండా ఉండాలంటే ఇలా చేసుకోవాలా. ఇది ఫ్రెండ్స్ చాలా సన్నగా ఉంది ఆమె, అందుకే ఇట్లా వచ్చినది. లేకపోతే మన చూడు ఎంతలా ఉందో, ఎంత పొడవు వస్తుందో. కొలతలు వేరే ఉంటాయి, ఆ కొలతలు వేరే. ఇటు చిన్న వంటలు కుట్టాలనే భయము, సరిగా రావు, కుదరవు జాకెట్లు కూడా తెలుసా. లావుగుంటాను అనుకుంటాం కానీ బాగా కూర్చుంటాయి జాకెట్లు. ఇట్లా క్రాస్ తీసుకోవాలా. క్రాస్ తీసుకొని వాళ్ళది ముద్దర మీద 6 ఉంది, 6 పెట్టేసి 5 పెట్టేసి 6 6 6 5.5 పెడదాము చాలు, ఇట్లా వస్తుంది. ఇట్లా కరెక్ట్ గా మెజర్మెంట్ కరెక్ట్ గా పెట్టుకొని ఉక్సులు పట్టి హెమింగ్ల పట్టి ఇది కూడా చూసుకోవాలా కొలత కట్ చేసేటప్పుడు. నాదైతే నీకు ఇందాక చూపించలేదు, కానీ ఆది జాకెట్ వేరే వాళ్ళవైతే కంపల్సరీ ఈ ఉక్సులు పట్టు ఇది పట్టి ఉంది కదా, ఈ నుంచి ఇటు వరకు మనం టక్స్లు వేసి మనం షేప్ బెల్ట్ పెడతాం కదా, అక్కడి వరకే టిక్కు పెట్టుకోవాలా. ఒక్క ఎగస్ట్రా 1/2 ఇంచు ఎక్కువ పెట్టుకోవాలి, ఎందుకంటే కుట్రలేకపోతుంది కాబట్టి. సేమ్ పిచ్ ఇది కూడా అంతే.
ఇది సంక పిచ్చుక నుంచి షే బెల్ట్ వరకు ఇటు వరకు, ఈ నుంచి ఇటు వరకు కాదు, చివరి వరకు కాదు, షే బెల్ట్ నుంచి సంక పీస్ వరకు, ఈ నుంచి చూడండి జాగ్రత్తగా. సంక పీస్ నుంచి ఈ ఈ షేప్ బెల్ట్ ఉన్న సంక వరకు నుంచి షేప్ బెల్ట్ ఇంతవరకే, చివరి వరకు కాదు, గుర్తు పెట్టుకోండి. ఇట్లా కొలుసుకోవాలా, వాటి వరకే తిక్కు పెట్టాలా, 1/2 ఇంచు ఎక్కువ పెట్టుకోవాలా. ఏమి కరెక్ట్ గా మెజర్మెంట్ వేసుకొని కట్ చేసుకోవాలా. లైనింగ్ అయితే పెద్ద ఈజీ, సత్యం ఏమి కష్టం ఏమి ఉండదు. కానీ ఇవే ఇవి చీరలో జాకెట్లు జారిపోతాయి, చాలా జాగ్రత్తగా. ఇట్లా అరిచేయి మాత్రం ఇట్లా తీయొద్దు, కటింగ్ చేసేటప్పుడు అరిచేయి పెట్టుకోవాలా. అరిచేయి ఉంటేనే, ఇట్లా ఉంటేనే జాకెట్ అనేది జరగదు, అది జరగదు, గుర్తు పెట్టుకోండి. మనం తెలుగులోనే కదా పుట్టినది, నేను ఇంగ్లీష్ లో మాట్లాడడానికి, ఇంగ్లీష్ లో చేయడానికి కాదు కదా. అది ఫ్రెండ్స్ ఇట్లా ఉంటది. చూడండి, మీరు చాలా ఈజీ అంటే చాలా ఉల్టా పాల్టా తీసుకొని కట్ చేసేసుకొని మళ్ళీ వెనకసారి ఇబ్బంది పడతారు. కరెక్ట్గా ఉల్టా సీదా చూసుకొని కట్ చేసుకోండి. తర్వాత ఇప్పుడు ఇది పొడుగు సరిపోదు అనుకుంటున్నా కాబట్టి నేను ఏం చేస్తానంటే, ఇప్పుడు 2 ఉన్నాయి కదా, ఈ 2 ఇట్లా చక్కగానే మడత పెట్టేసి, ఇట్లా చక్కగా మడత పెట్టి, చాలా పొడుగు ఉంది ఆమెకి మచ్చగా అవుతుంది కాబట్టి మనం ఇట్లనే తీసుకోవచ్చు, ఏం భయం కాదు. నేను ఇట్లా ఇట్లా పెట్టేసి కావాల్సిన కాడికి తీసుకోవచ్చు. ఎందుకంటే ఈమె పీస్ ఎక్కువ ఉంది, ఆమె చూస్తే సన్నగా ఉంది కాబట్టి తీసుకోవచ్చు. నాకు తెలిసినంత వరకు ఏం భయం ఏం కాదు, తీసుకోవచ్చు. తర్వాత సన్నగా ఉండే లావు ఉంటే వాళ్ళకైతే ఇట్లా ఇట్లా పడితే అట్లా తీసేయలేదు ఫ్రెండ్స్, ఖచ్చితంగా రూల్ ప్రకారంగానే పోవాల్సిందే. ఏమి వీళ్ళకు బట్ట మిగులుతుంది కాబట్టి మనం ఎట్లా చేసినా, ఎన్ని ఆటలు ఆడినా కానీ కాక చెల్లుతుంది. ఇది ఇట్లా పెట్టాను. ఇది ఫ్రెండ్స్ ఇట్లా పెట్టేసి, ఎప్పటికైనా అరిచేయి మాత్రము తీయొద్దు. మీరు అరిచేతి తీసినారంటే జరుగుతుంది. అరిచేయి మాత్రం కంపల్సరీగా అట్లనే పెట్టుకోండి, మీకు ఈజీగా అయితే. చూడండి, మీరు కట్ చేసి చూడండి, కావాలంటే నేను చెప్పేది అబద్ధాలు అయితే మీరు కట్ చేసి చూడండి, మీకే అర్థమవుతుంది ఎంత ఈజీయో, ఎంత ఇబ్బంది లేకుండా చేసుకోవచ్చో కటింగ్, మీకే తెలుస్తుంది. నా కటింగ్ చాలా సింపుల్ గా, చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్, ఏం ఇబ్బంది లేకోకుండా. చాలా అంటే చాలా. గీతలు ఇట్లా ఉన్నాయి కదా అడ్డంగా, నిలువు ఉన్నాయి, అడ్డంగా ఉన్నాయి. ఇప్పుడు ఎనికి పొట్టుకి కరెక్ట్ గా నిలువునే పడాల, ఇట్లా చక్కగా పడాల, ఇట్లా పడాల చక్కగా. అడ్డంగా రానికి లేదు కదా, ఇట్లా చక్కగా ఉండాల, ఇట్లా చక్కగానే ఉండాలి. గీతలు ఎట్లుంటే ఆ గీతలు ఎట్లుంటే అట్లనే చేయాల్సిందే కంపల్సరిగా. కొందరు పట్టించుకుంటారు, కొందరు పట్టించుకోరు. గీతలు ఏంటి అడ్డంగా ఉండయి, ఏంటి ఇట కుట్టినావు అంటారు. కొందరు మాత్రం ఇట కుట్టినా వేసుకుంటారు, తెలియని పాపం. తెలిసిన వాళ్ళు మాత్రం చాలా కష్టం, వాళ్ళతోని అన్ని కష్టమే. కాబట్టి మన రూల్ ప్రకారంగా మనము ఏ విధంగా ఉంటుందో కటింగ్, ఆ విధంగానే కట్ చేసి ఆ విధంగానే వాళ్ళ జాకెట్ను ఫిట్టింగ్ చేసి ఇద్దాం. ఎవరి నుంచి ఏ ప్రాబ్లం వద్దు, సరేనా. మన ఇష్టం వచ్చేట్టు మనం కట్ చేసుకొని అడ్డంగా నిడికి, ఇప్పుడు సన్నగా ఉంది కాబట్టి ఎట్టైనా వస్తుంది. అదే లావుంటే వాళ్ళకు రాకుంటే అడ్డంగా కట్ చేయాల్సిందే గీతల్ని. ఎవరో అట్లా గీతలు పట్టించుకునేది, చాలా మంది పట్టించుకోరు, కొంతమంది పట్టించుకుంటారు. అది ఎట్లా కట్ చేసేనేమి, నాకు జాకెట్ బాగా కుదిరితే చాలని కొందరు అనుకుంటారు. బట్ కొందరు ఏమనుకుంటారంటే, లేదు ఇవి ఎట్టుంటే అట్టనే కుట్టాలని కొందరు అనుకుంటారు. అది అందరిది గుణాలు ఒకటే ఉండాలని లేదు కదా రూలు. ఎవని అవన్నీ ఏళ్ళు ఒకటేలా ఉండవు కూడా మెయిన్ గా. అట్లా అనమాట, ఇట్లా వస్తారు ఫ్రెండ్స్. చూడండి, కత్తెర ఈ మధ్య వాడక కుచ్చు వస్తుంది కత్తెర. కొత్తది తెచ్చుకోవాలి, కొత్తది తీసుకొని వస్తా, పెద్దది. ఒక్కటేసారి 10 జాకెట్లు దిగేటట్టు తీసుకొని వస్తా, మంచి కత్తెర తీసుకొని వస్తే బాగా ఉరుకుతుంది ఎటునే. ఇది ఫ్రెండ్స్ ఇట్లా వస్తుంది చూడు, ఇట్లా పీస్ బాగా దండిగా మిగిలింది కాబట్టి మనం ఎక్కడ పడితే అక్కడ తీసుకుంటున్నాం. అదే తక్కువ అంటే ఇటు తీసుకుని ఉండదు అయ్యా, మళ్ళీ అట్నే చేసారు. తక్కువ అంటే అస్సలు ఇటు తీసుకునికనే ఉండదు, మెయిన్ గా అర్థమైందా. అస్సలు ఉండదు, వాళ్ళు ఎంత ఇచ్చే అంతవరకే తీసుకోవాల్సింది వస్తుంది. ఇప్పుడు మనకు బాగుంది కాబట్టి ఆడబడితే ఆడ తీసుకుంటున్నా. మామూలుగా లావుగుంటోళ్ళది అయితే ఇటు ఏడొస్తుంది,
ఏం రాదయ్యా నాయన, అస్సలు రాదు. కాబట్టి చూసుకోండి, చేసుకోండి. మీకు కూడా ఈజీగానే ఉంటుంది ప్రాసెస్. ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. తర్వాత షేప్ బెల్ట్, షేప్ బెల్ట్ ఎట్లయినా తీసుకోవచ్చులే, ఇంత పొడవు ఉంది కాబట్టి ఎట్లయినా తీసుకోవచ్చు, అట్లా తీసుకోవచ్చు. ఇదైతే మస్తు అవుతుంది నాకు తెలిసి, ఇంకా వాళ్ళు అది లేకోకుండా ఆమె సన్నగానే కదా ఉండేది, ఇట్లా తీసుకుని. ఓకే, ఇలా తీసుకున్నాము. తర్వాత ఇది ఫ్రెండ్స్, ఇది ఒక ఆమెది, ఇది ఒకటే కుట్టి ఇద్దాము. తర్వాత ఏమనింది, తర్వాత ఒకటి కుట్టి ఇచ్చిన తర్వాత బాగుంటే కుట్టనింది కదా, అప్పుడే అప్పుడే ఇద్దాము. అయితే ఇట్లా వస్తుంది చూడండి, సరేనా. మీరు కూడా ఈజీగా ప్రాసెస్, ఎలాంటి ఇబ్బంది లేకుండా నీట్గా నిదానంగా ఏమి బాగానే కట్ చేసుకొని పెట్టుకోవచ్చు. మీకు ఏదైనా డౌట్ ఉంటే ఏమి నన్ను మెసేజ్ చేయండి, నేను మీకు డౌట్ క్లియర్ చేస్తాను. ఎప్పటికైనా ఎవరి జాకెట్ వాళ్ళకి ఆది జాకెట్ ఇలా పెట్టాలి అని చెప్పినాను, సేమ్ ప్రాసెస్ చెప్తా ఉన్నాను. మీరు కూడా సేమ్ ఇట్నే చేయండి. ఇది ఒక ఆమెది, ఇది ఇంకొక ఆమెది మళ్ళీ వేరే దాంట్లో ఉంది, అది చూపిస్తా, సరేనా. వేరే వస్తుంది, ఇది ఒక ఆమెది, వేరే ఆమెది వేరే ఉన్నాయి, అవి చూద్దాం రండి. రండి, ఇది వేరే ఆమెది, అదొక ఆమెది, ఇది వేరే ఆమెది. నాకు నడుములు బలు నొప్పి ఫ్రెండ్స్, అసలు కుట్టలేను, అందుకే నాకు కూర్చోలేను, చేయలేను. అందుకే నేను చేయలేను, టైలరింగ్ అస్సలు చేయలేను ఫ్రెండ్. కానీ ఏదో వాళ్ళు తెచ్చిస్తున్నారు, ఎందుకు పంపించాలా, దేనికోదానికి పనికి వస్తుంది కదా అని తప్పనిసరిగా కుడుతున్నాను. కానీ లేకుంటే అస్సలు నా వల్ల అస్సలు కాదు నాయన. ఇంత దారుణం ఉంది అడుగుతేది, ఇట్లా ఉంది చూడండి. కొద్దిసేపు కూర్చునే కానీ కాక నడుములు వస్తాయి. టైలరింగ్ చాలా కష్టం అండి, మీరు అనుకుంటారు కానీ దాని నుంచి వచ్చే నష్టము భయంకరంగా ఉంటుంది. కాళ్ళ నొప్పులు వస్తాయి, బ్యాక్ పెయిన్ వస్తుంది, మనుషులకి ఇంకా అంతే, అల్లజడనే అట్లుంటది, అల్లజడ అట్లా వస్తుంది. నిజం ఫ్రెండ్స్, నేను నిజంగానే చెప్తున్నా. టైలరింగ్ అంత ఈజీ అనుకుంటారు, ఏం ఈజీ కాదబ్బా, చాలా కష్టం టైలరింగ్, చాలా అంటే చాలా కష్టము. ఇవన్నీ ఒక ఆమెది, ఈమెదేం ప్రాబ్లం లే, ఈమె కరెక్ట్ గా అన్ని కట్ చేయాల్సిందే, కుట్టాల్సిందే, మేము అడగలేదు అది ఇడని. సో ఫస్ట్ ఒక 2 వైట్ కట్ చేద్దాం, తన 2 వైట్ లైనింగ్ రెండు ఒకటేసారి కట్ చేద్దాం రండి, చూద్దరు. అందరికి కావాలని లైనింగ్ కూడా పెడుతున్నా, చూడండి ఒకసారి. మీరేం ప్రాబ్లం లేదు, నీట్గా కట్ చేయొచ్చు, అన్నీ ఒకేసారి పెట్టేసి కట్ చేయొచ్చు, అర్థమైందా. మనకు సార్కులు ఒకటి కష్టం అండి అట్లా కట్ చేయడము, అర్థమైందా. ఉంది చూడండి, వేస్తే ఇంత కూడా ఉండదు కష్టం, చాలా ఈజీగా అయిపోతుంది ప్రాసెస్ మెథడ్. ఇట్లా పెట్టండి. నెక్స్ట్ ఇంకొక జాకెట్ కూడా కుట్టబోతున్నాం కదా, సేమ్ ప్రాసెస్ ఇది కూడా.
అర్థమైందా? ఇవన్నీ ఒక ఆమెవే కాబట్టి ఒకేసారి అయిపోవాలంటే ఇట్లా పెట్టచ్చు. చాలా ఈజీగా త్వరగా మెజర్మెంట్ చాలా ఈజీగా త్వరగా. ఈమె ఎప్పుడు నా దగ్గర కుట్టించుకునేది. ఇందో ఇదో ఇట్లా వస్తుంది ఫ్రెండ్స్. అర్థమైందా? ఇదో ఒక్కటే ఆమెది ఎన్ని జాకెట్లు ఇచ్చినా ఆమెకు మనం కుట్టే స్టిచ్చింగ్ కానీ మనం చేసే టైలరింగ్ కానీ వాళ్ళకి నచ్చినట్లయితే వాళ్ళు ఎప్పుడు మన దగ్గరకు వచ్చి కుట్టించుకున్నట్లయితే భయపడాల్సిన అవసరం లేదు. ఆమె ఎన్ని బ్లౌజులు ఉన్నాయో అన్ని పెట్టి పడేసి కట్ చేయొచ్చు. నో అబ్జెక్షన్, నో భయము, నో టెన్షన్. సరేనా? ఏం భయపడాల్సిన అవసరం లేదు. బాగా కట్ చేయొచ్చు. అలాగే ఏది ఈమె మెజర్మెంట్ ఇలా ఆల్ది జాకెట్ ఇలా చూడాలి నచ్చింది చూడుపు అడిగి తీసుకురాపో, లేదని చెప్పి తీసుకురాపో తొందరగా. అది ఫ్రెండ్స్, మీరు ఏదన్నా ఉన్నా కానీ కాక చూడు, మీరు కరెక్ట్గా కటింగ్ చేసినట్లయితే కరెక్ట్గా వస్తుంది. సేమ్ ఈ ప్రాసెస్ కూడా పెట్టచ్చు. ఏం భయమే లేదు, అబ్జెక్షన్ లేకుండా నీట్గా నిదానంగా వీళ్ళ జాకెట్ వీళ్ళకి కట్ చేసి ఇవ్వచ్చు. అర్థమైందా? మీరు కూడా ఎట్లనే కట్ చేయండి, ఈజీగా అవుతుంది. ప్రాసెస్ కూడా చాలా త్వరగా అయిపోతుంది. ఏం టెన్షన్ లేకుండా, ఇబ్బంది లేకుండా తొందరగా అయిపోతుంది. మీరు కూడా సేమ్ ఇదే ప్రాసెస్సే పెట్టుకోండి ఫ్రెండ్స్. అర్థమవుతుందా? ఎలాంటి టెన్షన్ లేకుండా, ఎలాంటి ఇబ్బంది లేకోకుండా ఈజీగా అంటే ఈజీగా వెళ్ళిపోతుంది. ఇట్లనే కట్ చేయండి. ఇట్లా వస్తే ఎక్కువ అయిపోతుందేమో, చూద్దాం. ఇది పెడదాం. కన్ఫ్యూజ్ కావకండి. చాలా మంది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజ్గానే ఉంటుంది. ఒక్కొక్కటి ట్రై చేయండి మీరు మాత్రము. కొత్తగా నేర్చుకునే వాళ్ళు, కుట్టలేని వాళ్ళు మీరు మాత్రము కంపల్సరిగా నిదానంగానే నేర్చుకోండి. ఎంతకైనా మంచిది. ఎందుకంటే కట్ చేసిన తర్వాత మళ్ళీ పెట్టుకోనికి కష్టం అవుతుంది కాబట్టి నిదానంగానే చూసుకోండి, నిదానంగానే పెట్టుకోండి, ఎలాంటి ఇబ్బంది లేకపోకుండా. సరేనా? ఇప్పుడు ఆమె ఆది జాకెట్కి పోయింది కాబట్టి నేను కొంచెం ముడి పడుతున్నాను. సరే, ఇట్లా వస్తాయి. ఓయ్ చూద్దురా ఒకసారి ఆడుందో చూడమ్మా, ఆడుందో చూడు. మిషన్ మీద ఉంటే ఆడిపోతాయి. ఉంటే ఆడే ఉండాలా. ఏగి చూపి చూపి మే కవర్లో లేదు. ఇదా ఆడ చూడు ఏమన్నా. ఏం జాకెట్ అది చూడు, ఆడ మిషన్ మీద. ఆ చీరలో ఉందేమో చూడు, ఆ చీరలలో ఉంటారు చూడు ఒకసారి. అన్ని చీరలు ఉన్నాయి కదా, చీరలు కుట్టేకి ఇచ్చినావు కదా, దాంట్లో ఉందేమో. అదే నేను ఉంటే ఆడిపోతాయి. ఇవేమన్నా పట్టేటివే గిట్టేటివే ఎవరికని దానికి కూడా. ఫ్రెండ్స్, ఏం పని అయిపోయిందే పని మీదే వంట గింట. ఏం చేసినావు పొద్దున? ఏం చేసినావు?
ఇట్లా వస్తుంది అన్నీ ఒకేసారి వీడియో ఇటు వస్తుంది ఫ్రెండ్స్. కుట్టేస్తాను దాంట్లో పెట్టు, కవర్లో పెట్టమ్మా తల్లి, కవర్లోనే పెట్టు. మిషన్ ఎక్కినప్పుడు అన్ని కుట్టేస్తాయి, ఇక ఎక్కుతలే, కట్ చేసుకున్నాను కాబట్టి అన్ని ఇంకా ఎక్కాల్సిందే. రోజు ఒకటి, రోజు రెండన్నా కుట్టేస్తే చూద్దాం. టూ వైట్ రెండు కదా, రెండు టూ వైట్లు నిన్న ఇచ్చినావు, ఒకటి లైనింగ్. వచ్చిందే భాగ్యమ్మ, ఏ సైలెంట్గా ఉంది, లేకపోతే వచ్చేది ఎక్కువ. కలర్ బాగుంది కదా, జాకెట్ కలర్ బాగుంది కదా, వాళ్ళు వచ్చింది దీనికి నా దానికి రెండు దానికి బాగా వచ్చింది, దానికి కూడా అట్నే వచ్చిందిగా. ఇప్పుడు నీ దానికి దీనికి బాగా వచ్చినాయి అయితే కదా. ఈ గ్రీన్ది కూడా బాగుంది, ఇట్లాంటి కలర్ లేవులే అసలు. బ్రౌన్ కలర్ది కదా, ఇట్లా టూ వైట్ దొరకటం లేదు అసలు, ఎంత ఎతికినా కానీ దొరకకూడదు టూ వైట్లు. వేరే 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 వస్తున్నాయి కానీ మిషన్ నేర్చుకోవచ్చు కదా లచ్చి, ఊరికే మిషన్ నేర్చుకోవచ్చు కదా. ఏంటి ఫ్రెండ్స్, మిషన్ అన్నా నేర్చుకోవచ్చు కదా, మిషన్ తెచ్చుకో సెకండ్ హ్యాండ్, ఇంకా డబ్బులు వస్తే ఒక 2000 ఉంటాయి, ఒక 2000 ఉంటాయి. ఏంది మొదటికి మొహం ఉంటుంది ఇంట్లో, ఏమైనా ఇంకా కుట్టుకొని చేసుకొని పనికి వస్తాయి కదా. హాయ్ ఫ్రెండ్స్, ఇంకేంటి ఫ్రెండ్స్. ఐదు సంఖ 5, మెడ 9, భుజము 2.5, 5.5. ఇదే ఫ్రెండ్స్, ఇట్లా వస్తుంది. చాలా అంటే చాలా ఈజీ, మీరు ఎక్కువ టెన్షన్ పడకుండా నీట్గా బాగా కట్ చేసుకోవచ్చు, సరేనా. మనం కుట్టేటప్పుడు అన్ని డివైడ్ చేద్దాము, అంతవరకు రిటర్న్ అని కుట్టినప్పుడు అన్ని చూపించి తీసేసి చేస్తాను, అప్పుడు వచ్చేయండి మళ్ళీ. ఇప్పుడు క్రాస్కి ఒక పీస్ తీసేసి ఎంత క్రాస్ తెచ్చి అంత క్రాస్ ఉంటుంది, లేకపోతే చక్కగా అయితే చక్కగానే ఉంటుంది, ఇంకా క్రాస్ రాకుండా. కలర్ ఎత్తిపోతుంది, కలర్ఫుల్గా ఉంది కదా, కలర్ఫుల్ చిల్లక ఎత్తి కొడుతుంది బాగా. అదే
కలర్ఫుల్ చిలక నీకే కలర్ఫుల్ చిలక. ఆన్నే చూడు తీసుకోవు, కడగలేదు కడగాల ఆన్నే కిచెన్ లో. నువ్వు పట్టినావా? కిచెన్ లో ఉంది చూడు. హారిక హారికని అడుగు. ఆన్నే ఉంటారు చూడు, మేము తీసుకోపాలచ్చి ఉంటారు చూడు ఇంట్లో అన్ని రూమ్ లో. వాకిలు తీసుకొని పో. అమ్మా దేవుడా, ఇది కొంచెం ఒక పీస్ ఎక్కువ ఒక పీస్ తక్కువ అటు వస్తుంది. చూద్దాం, ట్రై చేద్దాం. ముందర పాటు ఒక్కొక్కటి కట్ చేద్దాము, ఎందుకంటే ఒక్కొక్కటి ఎక్కువ ఉంది ఒకటి తక్కువ ఉంది. ఇట్లా చేసుకున్నాం. ఓకే, కన్ఫ్యూజ్ అవుతుంది ఊరికే తలకాయ నొప్పి. ముందర పాటు మళ్ళీ జాయింట్లు పట్టి ఇబ్బంది అవుతుంది కాబట్టి కష్టము. ఇటు వస్తుంది క్రాస్ 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 క్రాస్. ఉందా లేదా క్రాస్? ఇట్లా తీసుకుందామా ఈ మూల. ఇది క్రాస్ వచ్చింది చూడండి, ఇటు రావాలి క్రాస్. కరెక్ట్ క్రాస్ వస్తేనే వా ఉంటుంది. నూనెలు ఉంటుంది చూడు లచ్చి, నూనె డబ్బాలు ఉంటుంది చూడు. కడిగి నాకు ఇస్తా కదా లచ్చి. ఇటు వస్తుంది. ముందర పాటు అట్టు బట్టి కష్టం, అందుకనే తీసేసి ఒక్కొక్క పీసే కట్ చేద్దాం. ఒకటి ఒకటి తగ్గులు బాగా లేచినాయి. ఎందుకు లేవు? లేస్తే ఎందుకు లేవు? బాగా లేచినాయి. కాదు కడిగిస్తాపో, ఆడబెట్టి పొద్దున్న ఇచ్చపో. ఇప్పుడు వేసినారా మీరేమన్నా? మళ్ళీ ఇంకా ఎందుకు కడిగిచ్చా కదా. లేదే నూనె. అవు నూనె ఎందుకు వచ్చాను? మామూలుగా వచ్చినానే. ఏం వేయాల్సిన అవసరం లేదు. ఎందుకు వేయాలా? ఎవరు చెప్పిండ్రు నీకు? అవి పాత పెన్నెలు అయితే అటు ఇవ్వాలి. ఉల్లిగడ్డలు రుద్దాల, తొక్కల రుద్దాల. కొత్త దాంట్లోకి అవసరం లేదు. బాగా వచ్చినాయి, బ్రహ్మాండంగా వచ్చినాయి. ఏం అవసరం లేదు. అవి ఏ దాంట్లకు నీకు చెప్తలేదా నేను? పాత దాంట్లకి, పాత వింటాయి కదా ఇప్పుడు, లేయకోకుండా ఉంటాయి. అలాంటి దాంట్లకు ఉల్లిగడ్డలు దొండకాయలు రుద్దాలి. దీనికల్లా అవసరం లేదు. తగ్గు పెట్టి మంట పెద్దగా వస్తే ఫస్ట్ పిండి పోసేటప్పుడు తక్కువ పెట్టు మంట. పిండి రుద్దినాక గంట తీసి హైలో ఎక్కి హైలోనే వేసినావనికే గంటెమ్మట కరుచుకొని వస్తుంది నువ్వు తిప్పేటప్పుడు. అట్లా అనమాట, కరుచుకొని వచ్చి ముద్ద కరుచు. అట్లా లేకోకుండా ఉండాలంటే నువ్వు ఫస్ట్ తగ్గించి తిప్పిన తర్వాత మళ్ళా ఎక్కించు, తొందరగా వెళ్తుంది. అట్లా చేసుకోవాలా. ఏం కాదు, అది కొత్తది పెనం. అటే అయిపోతుంది. నువ్వు మరి వా ఇప్పుడు నానబెట్టుకోకూడదు, రాత్రికి అవుతుంది. నాంత తల్లి మీరేంది దోశకి ఎవరైనా ఇయ్యాలప్పుడే నానబెట్టేది. మీరేందమ్మా కథలు చేస్తున్నారు, కథలు చేసి. ఇప్పుడు రాత్రికి పొద్దునికి కదా మనం తినేది. ఇప్పుడు రాత్రి పట్టి పెట్టుకునేవానికి 1 గంట 2 గంటలు చాలా అంటది. పెద్దదే ఎందుకు? ఇప్పుడు అదేమైంది? మాత్రలు మింగింటే అదే ఉంది కడుపులో. నాకైతే అసలు నాకు ఈ మాత్రలు పడవు తల్లి, వద్దులే. లైట్ వెళ్ళొచ్చు బయట. ఇద్దరు ఈ వారడెత్తు ఫస్ట్ లైన్ లో ఉంది. పడింది పో.
బాది వాడు పైన ఎత్తు ఫ్యాన్ కరెంట్ ఎత్తు. అది షాప్ లో తింటది ఇందాక వేసినది. ఉండనీలే, ఆడ కూడా ఉండాల్సిందే కదా లోపల. కనపరాకుండా వేయాలమ్మా లైట్, చీకటి పడింది లచ్చలక్క. ఏది లచ్చి ఎక్కుతాంగా, జాకెట్లు కట్ చేసుకుంటే ఎప్పుడో ఒకసారైనా ఎక్కి పడేస్తా. కట్ చేసుకోకుంటేనే ఇంకా దానిని కట్ చేసుకోవాలంటే కష్టం. ఇంకా ఒక నీట్ ఒకసారి కూర్చొని నీట్ కట్ చేసి పెట్టుకునే అంటే ఎక్కేటప్పుడు ఏడంలో ఏ యాదే ఏది ఏం జాకెట్ ఉంది దాంట్లో ఏం జాకెట్ ఉందమ్మా తల్లి? అదే డిజైన్దిలే, 2 8 అంటున్నావు మే, అది పిగిలిపోతుంది మే, ఎందుకు డబ్బులు వేస్ట్, పిగిలిపోతాది నీకు. ఒక్క ఒక్క ఉతుకుకే నువ్వు ఉక్సులు పెట్టుకునే కాడ మన వైలు పెంచుడు ఒక జాకెట్ ఏదో, అది ఊకే డబ్బులు వేస్ట్. దాని బదులు వేరే కుట్టించుకున్నా బాధ లేదు, నాకేం డబ్బులు వచ్చాయి కుట్టించుకోకూడదు నేను. ఈడ గాని ఈడ పీసులు ఈడ పోవడం గాని, ఇటు ఉక్సులు పెట్టుకునే కాడ గాని చినిగిపోతాది. దానికి లైనింగ్ వేసుకుంటే అంత ఇంత మిగులుతాదేమో. ఇంకా లైనింగ్ వద్దంటున్నావు కాబట్టి ఇంకా అవసరం లేదు. లైనింగ్ అయితే మళ్ళీ ఇబ్బంది ఉండదు చూడు, ఎందుకంటే గ్రిప్ పట్టుకుంటది అది లైనింగ్. ఆహా పట్టుకోదు అది, అది జల్లెడలాగా ఏందనుకుంటున్నావు, ఊకే బర్రం చినిగిపోతుంది. ఇంకా అవి జాకెట్లా మళ్ళీ ఎందుకు, ఇంకా లేదంటే లైనింగ్ తెచ్చి అదొకటి ఉందేమో ఇంకా కుట్టిస్తా అంతే కదా. దాని బదులు 2 8 జాకెట్లు కుట్టి కూలైనా తక్కువ, కూలి తక్కువ లచ్చి ఫస్ట్ అంతే కదా. కూలీలు ఏమన్నా ఊకేస్తున్నాయి మళ్ళా. ఆయన కాడ తీసుకోబోద్దు లంగాలమ్మ, నీకు వచ్చాడు ఆయన కాడ తీసుకో. అవు నాకన్నీ అందుకే 2 నల్లవి ఉన్నాయి. ఇవన్నీ సెట్ కాకునేప్పుడు అది సెట్ అవుతాయి. నేను అట్నే కదా వేసుకునేది, 2 పెట్టుకున్నాను అందుకే. యావి మ్యాచింగ్ కాకుంటే నల్లదే బాగా కానొస్తుంది. ఇంకా సెట్ కానీ కాకపోని బాగా లుక్ బాగా వస్తుంది. మాటలు వేసుకుంటే తలకాయ వస్తుంది నాకు. అన్నం ఉంది, అన్నీ ఉంటాయి. ఇప్పుడు ఎక్కుతే గిక్కుతే ఇంకా భాగ్యం అది నాది 2 8 కుట్టచ్చు ఒకవేళ కుడితే ఎక్కుతే. తగ్గుతాయి, ఒక రోజు నీవు కుట్టొచ్చు, అన్ని ఒకే రోజు కాకోకుండా. అన్నం ఉంది, పప్పు అన్ని ఉన్నాయి. ఇంకా పొద్దున చేసినవి ఎవ్వరు తినలే అసలు, అట్టనే పెట్టిండ్రు పిల్లలు కూడా. ఏమో మళ్ళీ నాకు తెలియదు, వాళ్ళు తినలే నేను తినలే, వాళ్ళు కూడా తినలే ఎందుకో. కుట్టుకోవచ్చు, అందుకే కుడదాము. కట్ చేసి ఎప్పుడైనా కుట్టొచ్చు లక్ష్మి, కట్ చేయకనే నేను ఇన్నాళ్ళు అట్టనే పెట్టేసి వచ్చినా కానీ. బాగా మది ఒక్కటే కట్ చేసినది అనమాట. ఆహా అన్ని కట్ చేయలే, ఆమె ఒకటి కుట్టి చూపియనింది అనమాట. ఆమెది ఒక్కటి కత్తిరించి పెట్టించి అమ్మంటే ఆమెకు నచ్చితే కుట్టించుకొని, నచ్చకపోతే అంతే. వాడు ఎంతమంది కుట్టినా నచ్చదులేమ్మే తల్లి. ఆహా నచ్చదామా, ఆమె నచ్చాలంటే ఓ ఎమ్మంగా పోవాలా కొరకలు చేట్లు అమ్ముకుంటే. వా ఇరిగిపోయిందా, ఏమైంది? బీగం రాక ఇరగొట్టిందా? అది ముందే అడిగి అడిగింది, నేను చెప్పలే ఏంది మెట్టుందని. మళ్ళీ మా బియ్యం తీసుకుపోయినా మరి ఇప్పుడు ఏం చేసింది? ఓ అమ్మా, రాత్రి ఎట్ట చేశారు? అవులే అవులే, అయినా ఎటైనా ఇబ్బంది ఏమి తల్లి, నువ్వు కదండి. నువ్వు ఇంటికాడ ఉండవు కాబట్టి నువ్వు చూసావు, నువ్వు లేకపోతే ఏం పోయినా కానీ పక్కన మనకేనే వచ్చేటోళ్ళే. ఇప్పుడు నమ్మనీకి లేదులే ఇవన్నీ. 2000 అయితే వచ్చా తెచ్చుకోమని 1500 అయితే వచ్చాది. తేడు తేడు
మరి ఎటు చదువు అంటే బేగం పోగొట్టుకుందా? ఏడ పోగొట్టుకుంది చూడే? ఆ, తెచ్చుకుంటే పాయా అమ్మ గదినే. ఆహా, ఇప్పుడు ఇప్పుడు 2000, ఇంకా 2500 బిగినికి 500. నేను నిన్న బిగించిన బాత్రూమ్ డోరు ఇంకా చూడు. ఓ, యాడ బిగించాడు? బియ్యడు అయినా. రాత్రిళ్ళు ఎవరి కొద్ది వాళ్ళు అనుకుంటారు. బాయ్.